మా ఇంటి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. పిల్లలైతే చాలా చక్కగా ఆడుకోవచ్చు. మా బిల్డింగ్ అంతా ముసలి వాళ్ళే ఉండటం వల్ల వీళ్ళిద్దరే పిల్లలు. మా బిల్డింగ్ లోనే ఒక్కలో ఇద్దరు పిల్లలు ఉంటే మా వాళ్ళైతే ఈ బిల్డింగ్ ని పీక్ పాకం పెట్టేసేవారు గ్యారంటీగా. నాకైతే మా ఇల్లు అంటే చాలా చాలా ఇష్టం. ప్రశాంతతకి మారు పేరు అన్నట్టు ఉంటుంది. పేరుకే రెంట్ హౌస్ కానీ ఆ ఫీలింగ్ అయితే ఎప్పుడూ రాలేదు. మేము ఉంటున్న ఇంటి రెంట్ ఎంతో గెస్ చేసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. మళ్ళీ మా వాళ్ళు కేక్ ప్రయోగం అయితే మొదలు పెట్టేశారు. ఈసారి అయితే చాక్లెట్ కేక్ అంట. 3 డిఫరెంట్ షేప్స్ లో చేద్దామని వాళ్ళ ప్లాన్. నేనైతే ప్రస్తుతానికి రెక్టాంగిల్ షేప్ తో సరిపెట్టుకోమని చెప్పాను. యాక్చువల్లీ బీటర్ ఇంకా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాం కానీ రాకపోవడం వల్ల నేనైతే మిక్సీలో దాన్ని గ్రైండ్ చేశాను. మిక్సీలో మిక్స్ చేసిన అంత సాటిస్ఫాక్షన్ నాకైతే అనిపించలేదు. ఏదైనా సరే మనం ఆ కేక్ బ్యాటర్ ని బీటర్ తో ప్రిపేర్ చేస్తేనే చాలా పర్ఫెక్ట్ గా వస్తుందని నా అభిప్రాయం. బేకింగ్ సోడా కొంచెం ఎక్కువ వేసానో తక్కువ వేసానో తెలీదు. కొంచెం ఇలా క్రాక్ అయితే వచ్చింది. దానికి రీజన్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ మైక్రోవేవ్ ఓవెన్ లో కేకులు నాకైతే పెద్దగా అలవాట్లేవు. ఇండియాలో అయితే నేను చక్కగా స్టవ్ మీద పెట్టి చేసేదాన్ని. అదైతే చాలా పర్ఫెక్ట్ వచ్చేది. చేస్తూ ఉంటే ఇది కూడా వచ్చేస్తుందేమో. ఇప్పుడు కొత్త కాబట్టి కొంచెం తేడాలు అవి అవుతున్నాయి. టేస్ట్ అయితే బాగానే వస్తుంది కానీ పర్ఫెక్ట్ గా చూడటానికి అయితే రావట్లేదు. పర్ఫెక్ట్ గా మైక్రోవేవ్ ఓవెన్ లో కేక్ చేయడానికి ఏమైనా టిప్స్ తెలిస్తే మాత్రం నాతో ప్లీజ్ షేర్ చేసుకోండి. ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.